2024 అక్టోబరు నెలలో అంటే ఆశ్వీజ మాసంలో వివాహానికి, శంకుస్థాపనకి, గృహప్రవేశానికి ముహూర్తాలు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాంద్రమాన రీత్యా ఆశ్వీజ మాసం 2024 అక్టోబరు 3 నుండి నవంబరు 1వ తేదీ వరకు ఉంటుంది. ఇక ఈ ఆశ్వీజ మాసంలో ముహూర్తాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటి ముహూర్తం అక్టోబరు 3వ తారీఖు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, ద్వితీయ తిథి, గురువారం, చిత్తా నక్షత్రం. ఇది వివాహానికి అలాగే గృహప్రవేశానికి ముహూర్తం ఉన్నది. రాత్రి 1 గంటకి ముహూర్తం, అంటే తేదీ రీత్యా 4వ తేదీ వస్తుంది. ఇక రెండవ ముహూర్తం అక్టోబరు 4వ తారీఖు 2024 ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, ద్వితీయ తిథి, శుక్రవారం, చిత్తా నక్షత్రం. ఇక ముహూర్తం వచ్చేటప్పటికి స్వాతి నక్షత్రం వస్తుంది. ఇక వివాహానికి అలాగే గృహప్రవేశానికి రాత్రి 7 గంటల 42 నిమిషాలకి ఒక ముహూర్తము, అలాగే అదే రోజు స్వాతి నక్షత్రానికి వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 9 గంటల 10 నిమిషాలకి ఒక ముహూర్తము, మొత్తం 2 ముహూర్తాలు అక్టోబర్ 4వ తేదీన ఉన్నాయి. ఇక మరో ముహూర్తం అక్టోబరు 5వ తారీఖు 2024 సంవత్సరం. ఇది ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, తదియా తిథి, శనివారం, స్వాతి నక్షత్రం. ఇక్కడ వివాహానికి, గృహప్రవేశానికి అలాగే శంకుస్థాపనకి ఒక ముహూర్తం ఉన్నది. ఇది ఉదయం 8 గంటల 35 నిమిషాలకు. మరో ముహూర్తం రాత్రి సమయంలో ఉన్నది. అది వచ్చి వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ముహూర్తం. ఇక్కడ 5వ తారీఖున 2 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తర్వాత ముహూర్తం అక్టోబరు 6వ తారీఖు 2024 సంవత్సరం. ఇది ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, సవితి తిథి, ఆదివారం, అనురాధ నక్షత్రం. ముహూర్తం వచ్చి వివాహానికి ఉన్నది, అలాగే గృహప్రవేశానికి కూడా ఉన్నది. ఇది వచ్చి రాత్రి 12 గంటల 50 నిమిషాలకి ముహూర్త సమయం. అంటే తేదీ చూసుకుంటే 7వ తేదీ వస్తుంది. వారం మాత్రం ఆదివారమే. సూర్యోదయం అయితేనే వారం మారుతుంది. ఉదయం వారం, అంటే సూర్యోదయంతోనే వారం మారుతుంది, రాత్రి 12 గంటలకి కాదు అని ఇక్కడ గమనించాలి. ఇక మరో ముహూర్తం అక్టోబరు 7వ తారీఖు 2024 సంవత్సరం. ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పంచమీ తిథి, సోమవారం, అనురాధ నక్షత్రం. ఇది గృహప్రవేశానికి, శంకుస్థాపనకి ఉదయం 8 గంటల 27 నిమిషాలకు ఒక ముహూర్తము, వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మరో ముహూర్తము, అలాగే వివాహానికి, గృహప్రవేశానికి మరో ముహూర్తం 8 గంటల 59 నిమిషాలకు రాత్రి ఉన్నది. మొత్తం 7వ తారీఖున 3 ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత 9వ తారీఖు అక్టోబరు 9, 2024 ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి, బుధవారం, మూలా నక్షత్రం. ఆ రోజు మొత్తం 3 ముహూర్తాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకి ఉదయం 8 గంటల 17 నిమిషాలకు ఉన్నది. అలాగే తర్వాత ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 7 గంటల 23 నిమిషాలకు ఉన్నది. మరో ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 8 గంటల 55 నిమిషాలకి ఉన్నది. మొత్తం 3 ముహూర్తాలు 9వ తారీఖున ఉన్నాయి. ఇక 11వ తారీఖు
అక్టోబర్ 11, 2024 ఆశ్వీజమాసం శుక్లపక్షం అష్టమి తిథి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఇక్కడ 2 ముహూర్తాలు ఉన్నాయి. ఒకటి గృహప్రవేశానికి, రెండవది వివాహానికి గృహప్రవేశానికి. ఈ 2 ముహూర్తాల్లో ఉదయ ముహూర్తం వచ్చి 8 గంటల 10 నిమిషాలకు ఉంటే రాత్రి ముహూర్తం వచ్చి 12 గంటల 29 నిమిషాలకు ఉన్నది. అంటే ఇది తేదీ ప్రకారం చూసుకుంటే 12వ తారీఖు వస్తుంది. వారం మాత్రం శుక్రవారం కిందే వస్తుంది. ఇక తర్వాత ముహూర్తం అక్టోబర్ 12, 2024 ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి తిథి. ఈరోజు విజయదశమి అంటే దసరా పండగ. శనివారము, శ్రవణ నక్షత్రం. ఇది మొత్తం 4 ముహూర్తాలు ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపనకి, ఉదయం గృహప్రవేశానికి, వివాహానికి ఈ మూడింటికి కలిపి ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ఒక ముహూర్తం ఉన్నది. తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 7 గంటల 11 నిమిషాలకు ఒక ముహూర్తము, మళ్ళీ మరో ముహూర్తం రాత్రి 8 గంటల 40 నిమిషాలకు, చివరి ముహూర్తం అదే రోజున రాత్రి 12 గంటల 25 నిమిషాలకు ఉన్నది. అంటే తేదీ రీత్యా అక్టోబరు 13వ తేదీ వస్తుంది. ఇక తర్వాత ముహూర్తం అక్టోబరు 13వ తారీఖు. ఇది ఆశ్వీజమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఆదివారం ధనిష్ట నక్షత్రం. ఇక్కడ మొత్తం 4 ముహూర్తాలు ఉన్నాయి. ఉదయ ముహూర్తం వచ్చి శంకుస్థాపనకి అంటే గృహారంభానికి, గృహప్రవేశానికి, తర్వాత వివాహానికి. ఇది ఉదయం 8 గంటలకి మొదటి ముహూర్తం. ఇక తర్వాత ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి. ఇది రాత్రి ముహూర్తం. సమయం వచ్చి 7 గంటల 5 నిమిషాలు. ఇక మరో ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి. ఈ ముహూర్తం కూడా రాత్రి 8 గంటల 36 నిమిషాలకు. ఇక శతభిష నక్షత్రంకి అంటే రాత్రికి వివాహానికి, గృహప్రవేశానికి ఒక ముహూర్తం ఉన్నది. ఇది వచ్చి సమయం రాత్రి 12 గంటల 20 నిమిషాలు. అంటే తేదీ రీత్యా అక్టోబరు 14వ తేదీ వస్తుంది. ఇక అక్టోబర్ 14వ తేదీ ఆశ్వీజ శుక్ల ద్వాదశి సోమవారం శతభిష నక్షత్రం. గృహప్రవేశానికి అలాగే 2 ముహూర్తాలు గృహప్రవేశానికి ఉన్నాయి. ఒకటి వచ్చి రాత్రి 7 గంటల 5 నిమిషాలకి, మరొక ముహూర్తం వచ్చి రాత్రి 8:30 గంటలకి 2 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తరువాత ముహూర్తం అక్టోబరు 16వ తారీఖు 2024 సంవత్సరం ఆశ్వీజ శుక్ల చతుర్దశి బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇక్కడ ఈరోజు 3 ముహూర్తాలు ఉన్నాయి. ఉదయ ముహూర్తం వివాహానికి, గృహప్రవేశానికి. ఇది సమయం వచ్చి ఉదయం 7 గంటల 50 నిమిషాలు. తర్వాత రాత్రికి 2 ముహూర్తాలు ఉన్నాయి. ఆ 2 కూడా రేవతి నక్షత్రానికి, వివాహానికి, గృహప్రవేశానికి ఇచ్చారు. అయితే దాంట్లో మొదటి ముహూర్తం వచ్చి 8 గంటల 25 నిమిషాలకి కాగా, రెండవ ముహూర్తం వచ్చి రాత్రి 12 గంటల 10 నిమిషాలకు ఉన్నది. అంటే 12:10 అంటే 12 దాటిపోయింది కాబట్టి తేదీ రీత్యా 17 వస్తుంది. వారం మాత్రం బుధవారమే వస్తుంది. ఇక తర్వాత ముహూర్తం 17వ తారీఖు ఉన్నది. ఇది ఆశ్వీజమాసం పౌర్ణమి తిథి గురువారం రేవతి నక్షత్రం. వివాహానికి, గృహప్రవేశానికి ఒకే ఒక ముహూర్తం ఉన్నది. రాత్రి 8 గంటల 18 నిమిషాలకి అది. ఇక తర్వాత ముహూర్తం అక్టోబర్ 20, 2024 ఆశ్వీజమాసం కృష్ణపక్షం తదియా తిథి ఆదివారం రోహిణి నక్షత్రం. వివాహానికి, గృహప్రవేశానికి రాత్రిపూట లగ్నాలు 2 ఉన్నాయి. మొదటి లగ్నం రాత్రి 8 గంటల 9 నిమిషాలకి కాగా, రెండవ లగ్నం రాత్రి 10 గంటల 56 నిమిషాలకి. తర్వాత ముహూర్తం 21 అక్టోబరు 2024 ఆశ్వీజమాసం కృష్ణపక్షం సవితీ తిథి సోమవారం రోహిణి నక్షత్రం. ఇక్కడ మొత్తం 3 ముహూర్తాలు ఉన్నాయి. ఉదయ ముహూర్తాలు 2 కూడా
గృహప్రవేశానికి అలాగే శంకుస్థాపనకి 2 ముహూర్తాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం 8 గంటల 24 నిమిషాలకి ఉదయం, రెండవ ముహూర్తం ఉదయం 11 గంటల 35 నిమిషాలకు. ఇక రాత్రిపూట మాత్రం గృహప్రవేశానికి ఒకటే ముహూర్తం ఉన్నది, అది రాత్రి 8 గంటలకి. మొత్తం 3 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. ఇక 23వ తేదీ అక్టోబరు ఆశ్వీజమాసం, కృష్ణపక్షము, షష్ఠీ తిథి, బుధవారము, పునర్వసు నక్షత్రం. ఇక్కడ మొత్తం 3 ముహూర్తాలు ఉన్నాయి. ఈ 3 కూడా మొదటి 2 గృహప్రవేశానికి, చివరి ముహూర్తం గృహప్రవేశానికి అలాగే శంకుస్థాపనకి కూడా ఉన్నాయి. ఇక మొదటి ముహూర్తం గృహప్రవేశానికి రాత్రి 7:55కి, రెండవ ముహూర్తం రాత్రి 10:45కి. ఇక చివరి ముహూర్తం శంకుస్థాపనకి, గృహప్రవేశానికి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకి. అంటే తేదీ రీత్యా ఇది 24వ తేదీ వస్తుంది. మొత్తం 3 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. ఇక అక్టోబర్ 24, 2024 ఆశ్వీజమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, గురువారము, పునర్వసు నక్షత్రం. ఇది శంకుస్థాపనకి, గృహప్రవేశానికి ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఒక ముహూర్తము, గృహప్రవేశానికి రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మరో ముహూర్తము, శంకుస్థాపన, గృహప్రవేశము తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాలకు మరో ముహూర్తము. మొత్తం 3 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. ఇక అక్టోబరు 25వ తేదీ 2024 సంవత్సరం ఆశ్వీజమాసం, కృష్ణపక్షం, నవమి తిథి, శుక్రవారం, పుష్యమి నక్షత్రం. ఈరోజు ఉన్న 2 ముహూర్తాలు కూడా ఉదయం పూటే ఉన్నాయి. ఆ 2 ఒకటి గృహారంభానికి అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి. మొదటి ముహూర్తం వచ్చి ఉదయం 8 గంటల 10 నిమిషాలకి కాగా, రెండవ ముహూర్తం వచ్చి 11 గంటల 20 నిమిషాలకి ఉన్నది. ఇక ఈ మాసంలో చివరి ముహూర్తం అక్టోబరు 27వ తారీఖు 2024 సంవత్సరం. ఇది ఆశ్వీజమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, ఆదివారం, మఖా నక్షత్రం. ఈ 2 ముహూర్తాలు ఉన్నాయి. అది వివాహానికి, గృహారంభానికి అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి. ఈ 3 కార్యక్రమాలకి ముహూర్తాలు 2 లగ్నాలు ఉన్నాయి. ఒకటి మొదటి లగ్నం ఉదయం పూట 8 గంటలకు కాగా, రెండవ ముహూర్తము ఉదయం 11 గంటల 10 నిమిషాలకి. ఇవి మొత్తం పంచాంగాలలో ఇవ్వబడిన ముహూర్తాలు. అయితే ప్రతి ముహూర్తానికి ఎంత బలమున్నది, ఏ నక్షత్రాల వారికి ఆ ముహూర్తం సరిపోతుంది అనేది వచ్చే వీడియోలో ఇదే ఛానల్లో వివరంగా తెలుసుకుందాము.